హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. గోంగూర రొయ్యలు. ఈ కాంబినేషన్‌లో చేసే కర్రీ అంటే చాలా మందికి ఇష్టం కదా! కానీ ఎప్పుడూ చేసే తీరులో కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మీరు ఈ కర్రీకి తప్పకుండా ఫిదా అవుతారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి అర లీటర్ నీళ్లను వేసుకోండి. తర్వాత ఇందులో శుభ్రం చేసి కడిగినటువంటి ఒక కట్ట గోంగూరను వేసుకోండి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిలను వేసి గరిటెతో ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి గోంగూర మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. కాసేపటికి గోంగూర ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసి గోంగూర మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. గోంగూర ఉడికిందో లేదో తెలియాలంటే గరిటెతో కాస్త తీసుకొని చేతితో నలిపి చూసినట్టయితే ఈ విధంగా మెత్తని పేస్ట్‌గా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను పూర్తిగా చల్లారనివ్వండి. గోంగూర చల్లారేలోపు మనం రొయ్యలను వేయించుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు కేజీ శుభ్రం చేసినటువంటి పచ్చి రొయ్యలను వేసుకోండి. తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి రొయ్యలను లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. కాసేపటికి రొయ్యల నుంచి ఈ విధంగా నీళ్ళనేవి రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళనేవి పూర్తిగా ఆవిరయ్యేంత వరకు వేయించుకోండి. కాసేపటికి నీళ్ళనేవి పూర్తిగా ఆవిరై నూనె ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి రొయ్యలను ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం చల్లారబెట్టుకున్నటువంటి గోంగూరను నీళ్ళ నుంచి సెపరేట్ చేసి వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్‌గా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి మినపగుళ్ళు లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మినపగుళ్ళు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 10 వెల్లుల్లిపాయలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి నూపప్పు లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. కాసేపటికి నువ్వుపప్పు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలను వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్‌ను వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. అలాగే పావు టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి మరొక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. ఐరన్ మరియు కాల్షియంతో నిండిన గోంగూర రొయ్యల కర్రీ రెడీ. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.